తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో డిస్ట్రక్టివ్గా వెళ్తున్నారా, వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ఉన్నారా? డిస్ట్రక్టివ్గా వెళ్తే ఈ దేశంలో చాలా రాజకీయ నాయకులు మిగలరు. ఒకవేళ యువతరం కనుక తమ చేతుల్లోకి ఆ రకమైన డిస్ట్రక్టివ్ మెంటాలిటీ తీసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెరీ లీనియంట్. అవర్ పీపుల్ ఆర్ వెరీ కైండ్. అవర్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. ఇంత టైం లేకపోతే నేను ఒకటి అడుగుతా కవిత, 100 రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి 900 రోజులు కూడా చేయకపోతే మన వాళ్ళు ఎంత మంచి వాళ్ళు కాకపోతే ఊరుకుంటున్నారు? రైతు బంధు నీకు 10,000 నుంచి 15,000 చేస్తామని చెప్పి 3 సార్లు రైతు బంధు ఎగ్గొడితే రైతులు ఏమనట్లేదంటే ఎంత మంచి వాళ్ళు? 100 రోజుల్లోనే మీ పెన్షన్ నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000 అని చెప్పి అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చి 3 డిసెంబర్లు గడిచిపోతే కూడా ఏమనట్లేదంటే మన మహిళలు ఎంత మంచి వాళ్ళు? మన వాళ్ళు నిజంగానే డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరంలో ఇవాళ మొత్తం 2.5 సంవత్సరాల్లో కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోతే పిల్లలు ఊరుకుంటున్నారంటే ఎంత మంచి వాళ్ళు మన వాళ్ళు? నిజంగానే నువ్వు అన్నట్టు డిస్ట్రక్టివ్ అయితే ఇవాళ ఒక్క కాంగ్రెస్ మంత్రి ముఖ్యమంత్రి తిరిగే పరిస్థితి ఉంటుందా? కాబట్టి మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వెరీ లీనియంట్, వెరీ నైస్ పీపుల్. సో ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ గురించి కనుక మాట్లాడుకుంటే, అప్పటి నుంచి అదే నో చేస్తాం. అది ఆస్క్ కేటీఆర్, అదంతా నీ కూడా. ఇష్టం. సో 1 word లో చెప్పాలి అంటే కేసీఆర్, లివింగ్ లెజెండ్, 2 words. తెలంగాణ, మై స్టేట్, అవర్ స్టేట్. హరీష్ రావు, మై కజిన్, లీడర్, మోదీ. ప్రైమ్ మినిస్టర్. సో ఈ రోజు కూడా మనం యోగా డేని సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు చేశారా యోగా డే? చేయలేదు. ఎందుకు? నేను జిమ్ చేస్తాను, యోగా చేయను. ఓకే. సో మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అంటే? జిమ్ అమ్మా, అంతే. అంతే, ఇంకేమో. వాట్ ఈస్ ఒక డైట్ లేకుంటే మిగతా ఫుడ్ హ్యాబిట్స్? డైట్ పెద్దగా ఏం లేదు కానీ కొద్దిగా ఏదో కష్టపడి ఈ మధ్యనే తగ్గించే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి కొద్దిగా వాచ్ వాట్ యు ఈట్, అంతే. ఎక్కువ లైక్ దే సే బర్న్ మోర్ దెన్ వాట్ యు కన్జ్యూమ్. ఓకే. సో ఫుడ్ హ్యాబిట్స్? నాకు పెద్ద ఫుడీ కాదు నేను, కాబట్టి ఏం పెట్టినా తింటాను. ఐఎమ్ నాట్ వెరీ ఫసీ. నెక్స్ట్ సీఎం అవుతారా కేటీఆర్ అంటే? ఒక్కటి మాత్రం చెప్పగలను, 2028లో కేసీఆర్ గారు సీఎం అవుతారు. ఇక ఆ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడో ఏమవుతుంది అంటే నేను జ్యోతిష్యుని కాదు. నేను చెప్పినట్టు నాకంటూ అంబిషన్స్ పర్సనల్గా ఏం లేవు. ఓకే. సో సింపుల్ ఆర్ బ్రాండెడ్ వస్తువులు? రెండు ఉన్నాయి నాకు, సింపుల్ ఉన్నాయి, బ్రాండెడ్ ఉన్నాయి. ఐ హ్యావ్ అ మిక్స్ ఆఫ్ బోత్. ఓకే. కార్ రేసింగ్ అంటే ఇష్టమా మీకు? ఎస్, ఆఫ్ కోర్స్, డెఫినెట్గా ఇష్టం. ఫార్ములా ఈ కార్ రేస్ వచ్చింది మన దగ్గరికి, అదొక కారణం. బట్ అదర్వైజ్ కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలి, నా రాష్ట్రాన్ని నేను గర్వంగా భారతదేశంలో ముందు పెట్టాలి, తర్వాత ప్రపంచ పటంలో పెట్టాలి. అది అంబిషన్. దాని తప్ప నా వ్యక్తిగతమైన ఇష్టాలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను తీసుకొచ్చి ప్రజల మీద ఎందుకు రుద్దుతాను. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు అల్టిమేట్గా ఫ్యూచర్. సో వాటికి సంబంధించి ప్రమోషన్ చేయాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో మాత్రమే కాదు, ఉత్పత్తిలో, తయారీలో, రీసెర్చ్లో, ఇన్నోవేషన్లో తెలంగాణ అనేది ఎపిసెంటర్ కావాలి. అందుకని ఆ రోజుల్లో అట్లా ప్లాన్ చేసాం, ప్రమోట్ చేసాం, పాలసీ తెచ్చాం, మొబిలిటీ వీక్ పెట్టాం, ఫార్ములా ఈ కార్ రేస్ తెచ్చాం. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, వారి స్థాయిని బట్టి ఉంటుంది. ఏం చేస్తాం? రోల్ మోడల్ అంటే ఎవరున్నారు? కేసీఆర్. ఇంకా డౌట్ ఎందుకు నీకు? ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? నాకు ఇంట్లోనే అంత పెద్ద రోల్ మోడల్ పెట్టుకుని ఆయన మించి ఇంకేముంటుంది? ఫేవరెట్ పర్సన్? ఫేవరెట్ పర్సన్ అంటే అది కూడా రోల్ బట్టి డిపెండ్ అవుద్దాం. మాట్లాంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు, అమ్ముంది, భార్య ఉంది, కొడుకున్నాడు, కూతురుంది, నాన్నున్నారు, ఇంతమంది ఉన్నారు. ఫేవరెట్ పర్సన్ అంటే ఏం చెప్తా? ఎస్. సో కేటీఆర్ అంటే ఏం చెప్తారు కేటీఆర్ గురించి? నా గురించి నేనా? ఏమో అంటే మేబీ ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ టు మై పొటెన్షియల్. ఇంకా చాలా చేయాలి. ఐఎమ్ నాట్ వర్కింగ్ హార్డ్ ఇనఫ్. సో యు ఆర్ నాట్ అప్ టు ద మార్క్ అనుకుంటున్నారా? అంటే నేను చేసేటప్పుడు బాగానే చేస్తాను, కానీ పని స్టార్ట్ చేయడమే కష్టం. స్టార్ట్ చేస్తే బాగానే చేస్తాను, ఆ స్టార్టింగ్ ట్రబుల్ కొద్దిగా ఉంది. సో యు నీడ్ ఏ పుష్ వెనకాల నుంచి ఇలా? పుష్ ఏమొద్దు, నాకు పుష్ చేస్తే ఎవడెక్కడ బాయిలో నూకుతాడని డౌట్ ఉంటుంది. కానీ కాదు, మనది మనమే సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి కదా. మనం మొదలు పెట్టాలి పని, ఏదైనా సీరియస్గా మొదలు పెట్టాలంటే సెల్ఫ్ డ్రివెన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. అదే అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిస్టెన్షియల్ యాంగ్స్ట్ ఉంటాం కదా, ఏం చేస్తున్నాం, ఈ నాన్ సెన్స్ ఏంటి, రాజకీయం, ఈ రోత, ఈ టైప్లో వచ్చినప్పుడు కొన్నిసార్లు డిమోటివేట్ అవుతాం. మళ్ళా కాదు, మా బాస్ సీఎం కావాలి, మా కేసీఆర్ గారు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోవాలి, ఈ పనికి మాలిన విధవలందరూ
రాష్ట్రాన్ని నడుపుతుంటే మా బాస్ అక్కడ కూర్చోవడం ఏంటి అని బాధేసినప్పుడు మళ్ళీ అరే నథింగ్ డూయింగ్ చల్ లెట్స్ ఫైట్ ఆ టైప్లో మళ్ళీ సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. ఓకే. కేటీఆర్లో ఏదన్నా మార్పు రావాలి అనుకుంటే అయ్యో చాలా రావాలి. ఎలా? చెప్పాను కదా కొద్దిగా లేజినెస్ తగ్గించుకోవాలి, నేను బాగా తిరగాలి, బాగా కష్టపడాలి, ఇంకా చాలా చేయాలి. చాలా ఉన్నాయి, ఒకటెందుకు చాలా ఉన్నాయి. కేటీఆర్కి మార్క్స్ వేయమంటే ఎన్ని వేస్తారు మీరు? ఎబ్బే అట్లా నాకు నేను మార్కులు ఇచ్చుకునేంత అది చాలా, అది సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్ అ బ్యాడ్ థింగ్ ఇన్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఓన్ సెల్ఫ్స్. ఐ థింక్ అది చెప్పలేను, వేరే వాళ్ళు చెప్పాలి, అది నేనే చెప్తా. సో కేసీఆర్లో ఒకవేళ ఏదైనా మార్పు రావాలి అంటే కేసీఆర్ గారిలోనా? కేసీఆర్ గారిలో ఏం రావాలమ్మా మార్పు? పాపం ఆయన ఈజ్ అచీవ్డ్ తెలంగాణ, ఈజ్ అచీవ్డ్ హిజ్ లైఫ్ అంబిషన్, దెన్ హీ లెడ్ ద స్టేట్ బ్రిలియంట్లీ. ఆయనలో ఏం మార్పు కావాలా? మా అందరిలో మార్పు రావాలా, మా నాయకుల్లో మార్పు రావాలా, మేము ఇంకా కష్టపడాలా. పెద్ద ఆయన మాకు ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఇచ్చి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చాడు, ఆయనకి మేము యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, యాజ్ అ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ మేము పనిచేసి వారిని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొని రావాలా. సో కేసీఆర్ కలవరు జనాల్ని, చాలా దూరం ఉంటారు, ప్రజల్నే కాదు యాక్చువల్గా క్యాడర్ను కూడా కలవట్లేదు. అమ్మా ఇవన్నీ నేను 45 ఏళ్ళ నుంచి వింటున్నా, ఎంత నాన్ సెన్స్. కేసీఆర్ గారు కలుస్తానే ఉన్నారు, వివిధ పథకాల రూపంలో ప్రజల్ని ఎవ్రీడే ప్రజల కళ్ళల్లో మెదులుతూనే ఉన్నారు. కేసీఆర్ గారు అంత ఈజీగా ప్రత్యర్థులకు ఒక పట్టాన్ని అర్థం గారు. ఆ ప్రత్యర్థుల్లో మీడియా కూడా ఉంది. దరిద్రం ఏంటంటే మీడియా ఇంకా ఆయనకు ఒక ముద్రేసి, ఆయన అంటే పడని మీడియా, తెలంగాణ అంటే ఇష్టం లేని మీడియా, వాళ్ళు పుట్టించిన కథలు ఇవి. సో కేసీఆర్ ఒకప్పుడు అందరితో ఫ్రీగా మాట్లాడేవాళ్ళు, లేకుంటే కేసీఆర్ లంచ్ పెడుతూ కూడా మీరు ఇది తినండి ఇది తినండి ఇలా అయితే ఇప్పుడు కూడా ఉంటుంది. అదే అట్లాగే ఉన్నారమ్మా. కేసీఆర్ గారు ఏం మారలేదు, మారింది మన దృక్కోణం. ఏమవుతుందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 18 గంటలు కష్టపడుతున్నారంట, అందరినీ కలుస్తున్నారంట. మరి ఎందుకు అందరూ బూతులు తిడుతున్నారు ఆయన్ని? అందరినీ కలుస్తున్నారు, మరి ప్రజలు ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారు? నేనేమంటానంటే ఒక నాయకుడికి షో ఆఫ్ పిఆర్ ఒకటే కాదమ్మా, యాక్చువల్గా హార్ట్ ఉండాలి, హృదయంలో ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. అది లేనంత కాలం మిమ్మల్ని కొన్ని రోజులు ఈ మీడియా మేనేజ్మెంట్ విద్యలు, ఈ పబ్లిక్ రిలేషన్స్, ఇవి కొన్ని రోజులు డ్రామా నడుస్తుంది, ఎక్కువ రోజులు నడవదు. సో కేసీఆర్ గారు హృదయాంతరాల్లోంచి తెలంగాణను ప్రేమించారు. తెలంగాణను ప్రేమించడమే కాదు, శ్వాసించారు, స్వప్నించారు, సాధించారు. దట్ ఈస్ కేసీఆర్. ఒక మనిషి జీవితానికి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంత సాధించిన తెలంగాణలో అద్భుతంగా 10 ఏళ్ల పాటు పరిపాలన అందించారు. ఇవాళ ఆయన కొంత రెస్ట్ తీసుకుంటున్నారు, తప్పేంటి? తీసుకొనివ్వండి. 2013లో కేసీఆర్ గారు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు హీ వాజ్ ఇన్ టీయర్స్, Yes. ఏడ్చారు, బాధపడ్డారు. అలాంటి మూమెంట్ కేటీఆర్కి ఎప్పుడైనా కొంచెం ఏడ్చినా బాధపడ్డా? చాలాసార్లు ఉన్నాయి, ఎందుకు లేవు? చాలాసార్లు ఉంటాయి. ఇట్లా పర్సనల్ లైఫ్లో ఎందుకు ఉండవమ్మా? ఫ్యామిలీని అటాక్ చేసినప్పుడు, పిల్లలని బాడీ షేమింగ్ చేసినప్పుడు, వ్యక్తిగతంగా మరీ దరిద్రమైన చండాలమైన లింకప్లు పెట్టినప్పుడు, ఒకసారి నా కొడుకు అడిగాడు నన్ను, మీ మీద వచ్చే ఈ రూమర్స్ తప్పన్నప్పుడు మీరు ఎందుకు వాటిని ఖండించరు అన్నాడు. ఏం ఖండించాలి, ఎంతకని ఖండించాలి? ఇది ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఖండించరు అన్నాడు. ఏం చెప్పాలి చెప్పు? ఒక్కసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3 సార్లు చెప్తాను ఇది నాన్ సెన్స్ అని. ఎన్నిసార్లు చెప్తావు? అవతల 1000 గొంతులతో దాడి చేస్తుంటే ఏం చేస్తావు? సరే కానీ నాన్ సెన్స్ అని చెప్పి వదిలేయాలి. ఇప్పుడు కనీసం అవతల ఏదైనా ప్రూఫో ఎవిడెన్సో ఏదైనా చేశాను తప్పండి ఉంటేనేమో మాట్లాడిన అర్థం ఉంది. ఎటు పడితే అటే మాట్లాడతారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఏం చేయాలి? మీకు ఎప్పుడైనా ఒక ఛాన్స్ అనేది వచ్చింది, దాన్ని ఒకటి జరిగిన దాన్ని వైప్అవుట్ చేయాలి, దాన్ని మార్చాలి అంటే? చాలా ఉన్నాయి, ఒకటెందుకు చాలా చాలా ఉన్నాయి. పొలిటికల్ లైఫా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లా ఇంకొకటేం చెప్తాం కానీ దే ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఐ వుడ్ డూ డిఫరెంట్లీ ఇఫ్ గివెన్ అ ఛాన్స్ నౌ. మెనీ థింగ్స్. సి చాలా మంది చెప్తుంటారు ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్ అని. ఎవ్రీబడి హ్యాస్ రిగ్రెట్స్, దే హైడ్ ఇట్. ఐ డూ హ్యావ్ రిగ్రెట్స్, ఐ విల్ డూ థింగ్స్ డిఫరెంట్లీ. నాకు ఇప్పుడు మళ్ళీ తిరిగి టైంలో వెనక్కి వెళ్ళి కొన్ని మార్చుకుంటూ రావాలంటే మార్చుకుంటూ వస్తాను. కానీ ఆ రోజు ఆ నిమిషానికి అది కరెక్ట్ అనిపిస్తుంది మనం చేసింది. Exactly. ముందుకు వచ్చిన తర్వాత వెనక్కి చూస్తే రియర్ వ్యూ మిర్రర్లో అన్ని క్లియర్ కనబడతాయి. కాబట్టి ఆ క్లారిటీ మనకు ఉండాలి. సరే మనిషి అన్నాక తప్పులు చేస్తాము, పొరపాట్లు చేస్తాము, భవిష్యత్తులో చేయకూడదు అనుకుని నడవాలి. అంతేగాని ఇప్పుడు నేను ఇది చేసేవాడిని అది చేసేవాడిని నేను చెప్తే ఎలా